కర్నూలు కి బెంచ్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇప్పుడు నేషనల్ లా కాలేజ్ విషయం కూడా ప్రస్తావించారు పెద్దలు. బెంచ్ ఉంది, కాలేజ్ కూడా కర్నూలులో ఉండాలనేది ఆనాడు బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, కర్నూలు తీసుకొచ్చారు. అదే కాలేజ్ ని ఇప్పుడు అమరావతికి తరలించింది ఎవరంటే జగన్. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా అన్ని కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కేటాయిస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా మొదటి 3 సంవత్సరాల్లోనే ఆ కోర్ట్స్ కూడా కట్టే కార్యక్రమం పూర్తి చేస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అటు హైకోర్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం. వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త గాని, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి. అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.